వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసిన సర్వే తర్వాత జరిగిన శాసనసభ్యుల ద్వారా ఎంపిక అయ్యే శాసన మండలి అభ్యర్థులను బలహీన వర్గాలకు కేటాయించడం శుభసూచకం. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ బీఆర్ఎస్ ఒక బీసీ సిపిఐకి కేటాయించిన సీటు కూడా బీసీకి కేటాయించండి. ఈ 5 స్థానాలు కూడా పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీకి ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా స్వాగతిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్లతో పాటు అందరూ ఐక్యంగా ఉండి సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల్లో ఎదగాలని కోరుతున్న ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సహచర మంత్రులకు ధన్యవాదాలు అని పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు చదువుకునే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 11,000 కోట్లతో 55 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం శాంక్షన్ చేయడం దేశ చరిత్రలో విప్లవాత్మక నిర్ణయం. ఒక విద్యార్థి నాయకుడిగా బలహీన శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చారిత్రక నిర్ణయం. 11,000 కోట్లు 55 నియోజకవర్గాల్లో ఈ యంగ్ ఇండియా స్కూల్లో ఏర్పాటు చేయనున్నారు. MSM ఈ పరిశ్రమల ఏర్పాటు బలహీన వర్గాలు ఉపయోగించుకొని బీసీ సబ్ ప్లాన్ భవిష్యత్తులో బీసీలు రాజకీయంగా ఉపయోగించుకోవాలి. శాసన మండలి అభ్యర్థులుగా ఎంపికైన 5 ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరికీ హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో బీసీలు రాజకీయాల్లో ముందంజలో ఉండాలి అన్నారు. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత జరిగినటువంటి శాసన మండలి శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యేటువంటి లిస్టు బలహీన వర్గాలందరికీ కూడా శుభసూచకంగా భావిస్తాను. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బీసీ, సిపిఐ కేటాయించిన సీట్లు కూడా బీసీ, 5 సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తూ ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహాన్ని ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక రాజకీయ ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతున్నాం. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ ఎస్టీ బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1,100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. దాన్ని కూడా ఒక విద్యార్థి నాయకుడిగా బలహీన వర్గాల మంత్రిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తాను. ఇది కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం. ఇది 1,100 కోట్లు 55 పాఠశాలలకు సంబంధించిన 55 నియోజకవర్గాల్లో తీసుకొని రాబోయే కాలంలో పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ గురుకులాలు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ ఉండే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను అనుమతి ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సహచార మంత్రులందరికీ ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 అంశాలు ఉపయోగించుకొని బలహీన వర్గాలు అటు MSME ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి కావచ్చు, లేదా బీసీ సప్లాన్ కావచ్చు, భవిష్యత్తులో బీసీలకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ యొక్క అంశాన్ని ఎదగడానికి ఉపయోగించుకోవాలని అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఎంపిక అయినటువంటి 5 శాసన మండలి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. అన్ని పార్టీల నాయకత్వానికి ఈ ఎంపిక బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి కట్టుబడి ఉంది ఎస్సీ ఎస్టీ బీసీలకు. సిపిఐ కేటాయించిన సీటు కూడా బలహీన వర్గాలకు ఇచ్చే విధంగా మిత్రపక్షం. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. దాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 टीवी. सब्सक्राइब कीजिए TG24 टीवी और एंजॉय कीजिए.